బట్టి, దేవుని కృపను బట్టి మన జీవితాల్లో మనం ఎంతగానో వర్ధిల్లుచూ ఉన్నాం. మన జీవితం ప్రారంభం నుండి నేటి వరకు చూసుకుంటే ఎన్నో విషయాల్లో మనం అభివృద్ధి పొందాం. దేవుని కృపను వెంబడించిన తర్వాత ఆయన దీవెనల చేత మనము ఎంతగానో ఉన్నత స్థితులకు సాగుతూ వచ్చాం. దేవుని ఆశీర్వాదం మనల్ని బలపరిచింది, మనల్ని దీవించింది. మన బ్రతుకులో ఈరోజు ఆరాధించేవారిగా మనల్ని ఉంచింది. దాన్ని బట్టే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. కృపగల తండ్రి, మహాగణుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమందు మీరు మాతో మాట్లాడే ప్రతి మాట కూడా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించినట్లును, మాలో బలహీనమైనటువంటి హృదయాల్ని, ఇంకా నీ కృపను అర్థం చేసుకోలేని మనస్సులను స్థిరపరిచి మీ కృపనందిన వారుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం విని వారందరినీ ఆశీర్వదించండి. వారి జీవితాల్లో నూతనమైనటువంటి మేళ్లను జరిగించండి. అలాగే ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ బలపరచండి, ఆశీర్వదించండి. నన్ను ముందుకు నడిపించండి, మీరు మాట్లాడండి. యేసు నామంలో అడిగి పొందుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినాన్ని నేను మీతో మాట్లాడాలని అనుకునే అంశం ఏంటనంటే, వర్ధిల్ల చేయువాడు. ఏంటది? వర్ధిల్ల చేయువాడు. దేవుడు ఎవరిని వర్ధిల్ల చేయువాడుగా ఉన్నాడు? మనం దేవుని కృపలో వర్ధిల్లాం. ఎవరు దేవుని కృపలో వర్ధిల్లుతారు? వారు జయము పొందుతారు. వారు భవిష్యత్తులను ముందుకు తీసుకెళ్తారు. వారు ఉన్నతమైన స్థితులకు ఎదుగుతారు. ఎవరు అనగా ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనాన్ని చూసినట్టయితే అక్కడ రాయబడినటువంటి విషయాన్ని మనం చదువుదాం. బైబిల్ తెరిచి టిక్కులు పెట్టుకోండి. ఈ వర్ధిల్లుట అనే పాఠాన్ని లైన్గా టిక్కులు పెట్టుకోండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. ఏం జరుగుతుందంటే ఇక్కడ దేవుడు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లెను. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడే తోడై ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. నేను నా 50 ఏళ్ల సర్వీస్లో చూసినటువంటి అనుభవం ఏంటంటే, పిహెచ్డీలు, ఎంఎస్సీలు, ఎంకామ్లు, ఎంటెక్లు, బీటెక్లు, ఉన్నతమైన చదువులు చదవాలనుకున్న వాళ్ళు ఎంతోమంది ఖాళీగా ఉండగా, ఇంటర్మీడియట్ వాళ్ళు, 10th క్లాస్ వాళ్ళు, 7th క్లాస్ వాళ్ళు కూడా స్థిరపడి ఐశ్వర్యవంతులై బిల్డింగులు కట్టి కారుల్లో తిరుగుతూ ఉన్నతమైన స్థాయిల్లో ఉన్నవారిని నేను కొందరిని చూశాను. దేవుడు ఎవరికి తోడై ఉన్నాడో వాడు వర్ధిల్లుతాడు. కానీ వర్ధిల్లేవాడు ఎవడైనా కానీ తన ఆలోచన బట్టి కానీ తన అనుభవాన్ని బట్టి కానీ వర్ధిల్లలేడు. ఎవరికి దేవుడు తోడై ఉన్నాడో ఆ వ్యక్తి వర్ధిల్లుతాడు. గమనిస్తున్నారా? 1 సమూయేలు గ్రంథం 2:26 చదువుదాం. మొదటి మాట ఏంటంటే, దేవుడు ఎవరికి తోడై ఉన్నాడో వాడే వర్ధిల్లుతాడు.
బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు బాలుడగు సమయాలు ఇంకనే ఎదుగుచు యెహోవా దయయందును దేవుని యెహోవా దయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఇదిగో దేవుని దయ ఎవరికైతే ఉందో వాళ్ళు వర్ధిల్లుతారట. దేవుడు ఎవరికి తోడై ఉన్నాడో వాడు వర్ధిల్లుతాడు. దేవుని దయ ఎవరికి ఉందో వాళ్ళు వర్ధిల్లుతారు. దేవుని దయ మన బ్రతుకుల్లో ఉండాలి. దేవుని దయ పొందుకోవాలంటే, దేవుని సహాయం పొందుకోవాలంటే, దేవుని దయ మన మీదకి రావాలంటే దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఆయనకు అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించాలి. కనుక ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి పాఠంలో దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వాడు వర్ధిల్లుతాడు, దేవుని దయ ఎవరికి ఉంటుందో వారు వర్ధిల్లుతారని 2 రెఫరెన్స్లు మనం చూసాం. దావీదు తండ్రి అనుకున్నాడు, ఆ రోజుల్లో యాకోబు మందలు గలవాడు, అబ్రహాము గొర్రెల మందలు గలవాడు, ఊజు దేశంలో ఉన్న యోబు గొర్రెల మందల గలవాడు, యాకోబు కొడుకులు 12 యోసేపుని తీసేయగా మిగిలిన వాళ్ళందరూ గొర్రెల మందలు గలవారు. ఈ చరిత్ర ఆనాడు ఉంది కనుక దావీదు తండ్రి ఎస్ఐ ఏమనుకున్నాడంటే, నా కొడుక్కి కొన్ని గొర్రెలు ఇస్తే వాటిని మేపుకుని వాటి వలన అభివృద్ధి పొంది గొప్పవాడవుతాడు అనుకున్నాడు దావీదు తండ్రి. కానీ దావీదు యొక్క భక్తి శ్రద్ధలు, దావీదు యొక్క ప్రవర్తన, దావీదు యొక్క నడవడిక దావీదుని గొర్రెల దొడ్డి నుండి ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీదకి దేవుడు అతన్ని తోడుకొని వెళ్ళాడు. అర్థమవుతుందా? దేవునికి అవిధేయులైన వారు వర్ధిల్లినట్లు మనం ఎక్కడా చూడం, కానీ దేవునికి విధేయుడగువాడు వర్ధిల్లుతాడు అనే విషయాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. వర్ధిల్లుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. వర్ధిల్లుట మన జీవితాల్లో వర్ధిల్లాలని అని మనం అనుకుంటున్నాం. మన జీవితాల్లో మనం ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి. ఇంటర్వ్యూకి వెళ్తే 30 మంది ఇంటర్వ్యూకి వెళ్తే 4 జాబులు ఉంటే ప్రతి ఒక్కడు అనుకుంటాడు ఆ జాబ్ నాకే రావాలని. 30 మంది ఇంటర్వ్యూకి వచ్చారు, ఉద్యోగాలు 4 ఉన్నాయి, కానీ ఆ 4 ఎవరో దేవుని దయ ఉన్న వాళ్ళు ఉంటే, దేవుడు తోడై ఉన్న వాళ్ళు ఉంటే వారు తప్పకుండా ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. అర్థమవుతుందా మీకు? కనుక దేవుని దయ, దేవుని తోడు మనకు ఉండాలి. ఈ 2 మాటలు మనం చూసాం. ఇంక 3వ మాట ఏంటంటే, దేవుని నీతికి సరిపోయే నీతి మన దగ్గర ఉంటే, దేవుని నీతికి సరిపోయే నీతి మన దగ్గర ఉంటే మనం వర్ధిల్లుతాం. 72వ దావీదు కీర్తన 7వ చరణాన్ని చదువుదాం. 72వ దావీదు కీర్తన 7వ చరణాన్ని. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. నీతి. ఇంకా తర్వాత చదవండి. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. చంద్రుడు లేకపోయే వరకు వారికి ఏం కలుగుతుంది? ఈ సూర్య చంద్రులు ఉండని రోజులు వస్తాయట. చంద్రుడు, సూర్యుడు తొలగించబడతారట, కానీ నీతిమంతుడు నిలుస్తాడు. ఇంకో చోట కూడా మనం ఇంకో మాట చదువుతాం, నీతిమంతులు నిరంతరము నిలుస్తారు. ఆకాశం ఉన్నంత కాలము వారు ఉంటారు. నీతి కాపాడుతుంది. దేవుని నీతికి సరిపడే నీతి మన దగ్గర ఉందా? యోసేపు అన్నలో యోసేపుని ఐగుప్తీయులకు అమ్మేశారు, అమాలేకులకు అమ్మేశారు. వాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో మార్కెట్లో పెట్టి పోతిఫర్కి అమ్మేశారు. పోతిఫర్ ఇంట్లో ఒక దాసుడుగా ఉన్నటువంటి
యోసేపు తన ప్రవర్తనలో నీతి, తన నడవడికలో నీతి, తన యొక్క ఉద్దేశంలో నీతి, యోసేపుని అభివృద్ధిపరచడమే కాకుండా యోసేపుతో పాటు ఐగుప్తుని యొక్క ఇంటిని కూడా వర్ధిల్ల చేసింది. అతడు పంటలలో వర్ధిల్లాడు, పొలములలో వర్ధిల్లాడు, చేతి పనులలో వర్ధిల్లాడు. వాక్యంలో ఏం రాయబడిందంటే, యోసేపును బట్టి దేవుడు ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాడు, వర్ధిల్ల చేశాడు అని రాయబడింది. పిల్లరా, అభివృద్ధిపరిచాడు, ఆశీర్వదించాడు అంటే యోసేపును బట్టి ఐగుప్తీయుడు ఒక విశ్వాసం లేనివాడు, ఒక భక్తి లేనివాడు, ఒక దేవుణ్ణి ఎరగనివాడు ఆశీర్వదించబడినట్లుగా కనిపిస్తూ ఉంది. ఇక ఆ ఐగుప్తుడైనటువంటి పోతీఫర్ ఏం చేశాడంటే యోసేపు చేతికి సమస్తం అప్పగించాడు. ఇల్లంతటనే, అధికారం అంతటనే యోసేపుకి అప్పగించాడు. యోసేపు ఆ ఇంటి అంతటి మీద అధికారిగా ఉన్నప్పటికీ ఆ ఆశీర్వదించబడిన విషయంలో పోతీఫర్ నమ్మకాన్ని కాపాడుతూ ఆ ఇంటిలో నీతిమంతుడిగా ఉన్నాడు. ఒకనాడు పోతీఫర్ భార్య యోసేపు మీద కన్నేసి యోసేపుని పాపములో దించాలని, తనతో శయనించాలని, తన మాట వినాలని అనేక రీతిలుగా ప్రేరేపించింది. తన నీతిని కాపాడుకుంటూ పరిస్థితులు ఎలాగ ఎదురవుతున్నప్పటికీ సర్వము అప్పగించినటువంటి పోతీఫర్ ఇల్లంతా యోసేపుకి అప్పగించి యోసేపు చేతిలో పెట్టిన తన దారి తప్పక పోతీఫర్ భార్య విషయంలో నీతిమంతుడిగా తన్ను తాను కనపరుచుకున్నాడు. నీతిమంతుడిగా కనపరుచుకోబట్టి, తన నీతిని కాపాడుకోబట్టి, తన జీవితంలో పరిస్థితులు మారినప్పటికీ ఆ పోతీఫర్ భార్య కంప్లైంట్ చేసి పోతీఫర్తో చెప్పి యోసేపుని అరెస్ట్ చేయించి చెరసాలలో పెట్టించింది. చెరసాలలో 2 సంవత్సరాలు కఠినమైన శిక్ష. రాజనేరస్తుల యొక్క చెరసాలలో కఠినమైన శిక్ష యోసేపు అనుభవించవలసి వచ్చినప్పటికీ ఆ శ్రమలో కూడా అతడు నీతిని అనుసరించినట్లుగా రాయబడింది. పరిస్థితులు మారిపోతే మనం మారిపోతాం, మాటలు మారిపోతాయి, నడవడిక మారిపోద్ది, ప్రవర్తన మారిపోద్ది. యోసేపు ఏ స్థితిలోకి వెళ్ళినా తన ప్రవర్తన మార్చుకోలేదు. చెరసాలలో బంధించబడి హింసించబడుతున్నా తన ప్రవర్తన మార్చుకోలేదు. నీతిమంతుడిగానే తన జీవితాన్ని నడిపించుకున్నాడు. ఈరోజు నువ్వు నేను వ్యాపారాలు మారితే నడవడిక మారిపోతుంది, ఊర్లు మారితే నడవడిక మారిపోతుంది, దేశాలు మారితే నడవడిక మారిపోతుంది. మన ప్రవర్తన పాడు చేసుకుంటున్నాం. దేవుని కనుదృష్టి లోకమంతా ఉంది అని మర్చిపోతున్నాం. యోసేపు చెరసాలలో కూడా నమ్మకస్తుడిగా ఉండి చెరసాలలో కూడా అతడు నీతిని అనుసరించి ఉండినందున అక్కడ కూడా రాయబడింది, యెహోవా యోసేపుకు చెరసాలలో తోడై ఉండెను. చెరసాలలో కూడా అతను అందరి మీద ఆధిపత్యం వహించేవాడై వర్ధిల్లాడు. చెరసాలలో వర్ధిల్లాడు అంటే అర్థం ఏంటో తెలుసా? చెరసాలలో యోసేపు మాట నెగ్గేది. గమనిస్తున్నారా? నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ, ఏ చోట ఉన్నప్పటికీ, ఏ శ్రమలో ఉన్నప్పటికీ, ఏ కష్టంలో ఉన్నప్పటికీ, నీవున్న స్థితిని బట్టి నువ్వు నీతిమంతుడిగా ఉంటే, ఏ స్థితిలోనైనా, పరిస్థితులు మారిన సమయాల్లోనైనా నువ్వు నీతిని విడవకుండా ఉంటే, నీతిని వెంబడిస్తే నువ్వు వర్ధిల్లుతావు అని యోసేపుని బట్టి మనం నేర్చుకోగలుగుతున్నాం. అయితే ప్రియులారా, మూడవది ఏంటంటే, అక్కడ చెరసాలలో ఉన్నటువంటి యోసేపు ఫరోకు స్వప్నం రావడం వల్ల
ఆ స్వప్న భావాన్ని తను చెప్పగలిగే జ్ఞానం దేవుడు యోసేపుకి ఇవ్వడం వల్ల యోసేపు చెరసాల్లో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజగృహములోనికి వెళ్ళిపోయాడు. అక్కడ రాయబడిన మాట్లాడే తెలుసా? సమస్తము పైన నువ్వే ఆధిపత్యము వహించి ఉందువు. యోసేపుని ఎంతగా ఇచ్చించాడంటే రాజు ప్రధానమంత్రిగా చేసి తన రాజ్య ధనాగారం అంతటి మీద అధికారిగా చేసి, ధాన్యాగారం అంతటి మీద అధికారిగా చేసి, ఆధిపత్యం అంతా చెరసాలలో ఉన్న యోసేపు చేతికి అప్పగించాడు రాజు. ఇప్పుడు యోసేపు ఎక్కడి దాకా వర్ధిల్లాడు? త్రోయబడిన గుంట నుండి తన నీతిని విడిచిపెట్టకపోవడం వల్ల, త్రోయబడినటువంటి గుంట నుండి, బానిస బ్రతుకు నుండి, చెరసాల నుండి అతడు వర్ధిల్లుతూ వచ్చాడు. ఇప్పుడు ఐగుప్తు దేశపు సింహాసనం మీద ఆసీనుడై ఆ చుట్టూ ఉన్న దేశాలన్నిటికీ ఆహారాన్ని అందిస్తున్నాడు. ఆహారం కావాలని ఎవరొచ్చినా ఎవరి దగ్గర రావాలి తెలుసా? చెప్పండి. యోసేపు దగ్గరికే రావాలి. ఒకనాడు తన అన్నలు వచ్చారు. అన్నలు వచ్చి ఎదురుగుండా నిలబడ్డారు. యోసేపుకి ఆనవాలయ్యింది, వీళ్ళు నా అన్నలే. అక్కడ ప్రతీకారం తీర్చుకోవచ్చు, అధికారం ఉంది. పగ తీర్చుకోవచ్చు, అధికారం ఉంది. ఏమైనా చేయొచ్చు. కానీ యోసేపు వాళ్ళని గుర్తుపట్టిన తర్వాత వారిని ముద్దు పెట్టుకుని మెడ మీద పడి ఏడ్చాడు. తన నీతిని కాపాడుకున్నాడు. అర్థమైందా? వారికి ఆహారం ఇచ్చాడు, వారిని తీసుకొచ్చాడు, ఐగుప్తు దేశంలో స్థిరపరిచాడు. ఐగుప్తు దేశంలో ఆహారం ఉన్న చోట వారి బ్రతుకులకు, వారి బిడ్డలకు, వారి పశువులకు నీతి నిలబెట్టుకుని నీతిమంతుడిగా కనబడ్డాడు యోసేపు. యోసేపు వర్ధిల్లాడు. ప్రియులారా, మనం వర్ధిల్లాలంటే నీతిని, దేవుని నీతికి సరిపడేటట్లుగా మనం చూసుకోవాలి. దేవుని దయందును మనం వర్ధిల్లాలి. దేవుడు మనకు తోడై ఉంటే మనం వర్ధిల్లుతాం. ఎప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు? ఎలాంటి స్థితిలో దేవుడు మనకు తోడుగా వస్తాడు ఆలోచించినట్టయితే, ఇక 3వ మాట చెప్తున్నాను. 92 దావీదు కీర్తన 13వ చరణం. 92 దావీదు కీర్తన 13వ వచనం చరణం. యెహోవా మందిరములో నాటబడిన వారై, యెహోవా మందిరములో నాటబడిన వారై, వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. చూసారా? ఎక్కడ వర్ధిల్లుతామంటే ప్రియులారా, దేవుని ఆవరణములోనే వర్ధిల్లుతాం. ఈ దినాన్ని కోపతాపాలతోనో, పనుల భారంతోనో, బాధ్యతలతోనో, ఊరు వదిలిపెట్టడం వల్ల చాలామంది ఈరోజు దేవుని మందిరానికి దూరం అయిపోతూ ఉన్నారు. ఈ మందిరంలో కూడా చాలామంది మందిరానికి దూరం అయిపోయారు. వారి పరిస్థితులు, వారి కష్టాలు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రియులారా, దేవుని మందిరములో నాటబడిన వారే వర్ధిల్లుతారు. నాటబడిన వారు. కాలంతో ఎన్నో కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి. డిజిటల్ ఆలయాలు వచ్చేస్తున్నాయి. రేపు తాళ్ళరేవులో డిజిటల్ ఆలయం రాదంటే నమ్మకం లేకపోలేదు. తెర మీద చూసి సేవకుణ్ణి ఆరాధించే వాళ్ళు అయిపోయారు. మోజు, ఎన్నో రకాల విధానాలు, కులాలను బట్టి సంఘాలు, హెచ్చు తగ్గులను బట్టి సంఘాలు. ధనవంతులందరూ ఒక సంఘానికి వెళ్తారు, ఒక కులస్తులందరూ ఒక సంఘానికి వెళ్తారు. ఆ కులస్తుడు సేవకుడైతే మన కులస్తుడు రోయ్ అని ఆ కులస్తులందరూ ఆ సేవకుడి దగ్గరికి వెళ్తారు, ఆ సంఘానికి వెళ్తారు. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి, జరిగిపోతున్నాయి, జరిగిస్తున్నారు. దేవుని మందిరములో ఉన్నవారు నాటబడిన వారు అవ్వాలి. నాటబడాలంటే పాతబడ్డాం. కొంతమంది అంటారు వారు ఆ సంఘంలో పాతుకుపోయారు. ఆ సంఘంలో వాళ్ళు
పాతుకుపోయారు. కనకాలపేటలో చాలా సంఘాలు ఉన్నాయి. కనకాలపేట నుంచి తాళరేవు దాకా వస్తుంటే దారి మధ్యలో కొన్ని పదుల చర్చిలు ఉన్నాయి. కానీ చిట్టిబాబు గారు ప్రదేశంలో ఉన్నవాళ్ళు, నేను అక్కడ ప్రార్థన పెట్టినప్పుడు అక్కడ చాలామంది వచ్చి కూర్చుని, ఈయన తాళరేవు పాస్టర్ గారు, తాళరేవు చిట్టిబాబు గారు వెళ్తారు, ఆ సంఘంలో వాళ్ళు బలపడ్డారు, ఆ సంఘంలో వారు పాతుకుపోయారు అని చెప్పుకోవడానికి ఒక సాక్ష్య జీవితం ఆ కుటుంబానికి ఉంది. అలా బర్నబాస్ గారి విషయంలోనైనా బొడ్డెంకటపాలెం నుంచి వచ్చే దారిలో చాలా చర్చిలు ఉన్నాయి, కోరంగ్ నుంచి వచ్చే దారిలో చాలా చర్చిలు ఉన్నాయి, కాకినాడ నుంచి వచ్చే దారిలో చాలా చర్చిలు ఉన్నాయి. కానీ ప్రజలు నీ నిమిత్తం ఏం చెప్పుకోవాలంటే వారు ఆ సంఘములో నాటబడ్డారు, పాతబడ్డారు. వారు ఆ సంఘములో పాతుకుపోయారనే మాట కరెక్ట్. పాతుకుపోయారు. వాక్యములోను, సత్యములోను, సంఘములో ఉన్న నియమాల్లోనూ, సంఘములో ఉన్న కట్టుబాట్లలోనూ, సంఘములో ఉన్న విధులలోనూ వారు పాతుకుపోయారు. కనుక పరిస్థితులు మారినా, కాలం మారినా, ఏది మారినా వాళ్ళ ఆ సంఘంలో నుంచి బయటికి చెప్పండి రారు. ఆ జీవితం నీకు ఉండాల, ఆ సాక్ష్యం నీకు ఉండాల. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని మందిరములో నాటబడిన వారు వర్ధిల్లుతారు. దేవుని ఆవరణములో నాటబడిన వారు వర్ధిల్లుతారు. వారు వాక్యము చేత నింపబడతారు, ప్రార్థన చేత బలపరచబడతారు, ఉపవాసముల చేత బలపరచబడతారు, సాక్ష్యముల చేత బలపరచబడతారు, సాక్ష్య జీవితం కలిగి ఉంటారు, దేవుణ్ణి ఘనపరుస్తారు. వారు సంఘములో నాటబడిన వారుగా ఉన్నారు. ఆరాధించుటలో, సేవకుడికి ఇచ్చుటలో, సహోదరుల ఐక్యతలో, దైవ నియమాలు ఆచరించుటలో పాతుకుపోయిన వారుగా విశ్వాసులు ఉండాలి అని వాక్యం చెప్తుంది. నాటబడిన వారంటే అదే సాదృశ్యం. సహోదరుల ఐక్యత. యేసరత్నం గారికి ఆపరేషన్ అయిందని చెప్పాను, చాలామంది వెళ్ళి చూశారు. ఇంకా చాలామంది వెళ్ళి పలకరించలేదు. నువ్వు పలకరించావా? నీ సహోదరుడు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఆదరించావా? నీ సంఘములో సహోదరుడు నీతో బలలో పాలు పంచుకునేవాడు, నీ సాటి సహోదరుడు కష్టంలో ఉంటే నువ్వు పలకరించే స్థితిలో నువ్వు లేవు. కానీ మరి నువ్వు కష్టంలో ఉంటే నిన్నెవరు పరామర్శిస్తారు? దారిలో పడిపోయినటువంటి సమరయుణ్ణి, దారిలో పడిపోయినటువంటి బాటసారిని సమరయుడు తీసుకెళ్ళి పూటకూళ్ళు వాని దగ్గర పెట్టి, తన డబ్బు ఖర్చు పెట్టి, తన ఆతిథ్యం ఇచ్చి, బాగు చేయించి, గాయాలు కట్టి లేపాడే వాడెవడని? యూదుడు కాదే, సమరయుడు. సమరయుడు అంటే పనికిరానివాడు, అన్యుడు. అన్యుడంటే యూదుడు కానివాడు. నేను వేరే వాళ్ళని అంటలేదు. అన్యుడంటే యూదుడు కానివాడు. యూదులకి సమరయులు అన్యులు. అయితే అలాంటి వాడిని తీసుకెళ్ళి పూటకూళ్ళు వాని ఇంటి దగ్గర పెట్టి వైద్యం చేయించి బ్రతికించాడు. తన ముక్కు ముఖం ఎరగనోడు. ఆ ఉపమానం యేసు ప్రభు వారు ఎంతో ప్రేమతో ఇలాంటి మనస్సు నువ్వు కలిగి ఉండాలని చెప్పారు పరిశుద్ధ లేఖనంలో. కనుక మరి నువ్వెలాగున్నావు? సాటి సహోదరుణ్ణి, సహోదరుల ఐక్యత అని ఉంది బైబిల్లో. అది ఎంత మేలు, ఎంత మనోహరమని ఉంది. కీర్తనాకారుడు చెప్పాడు, అది ఆశీర్వాదం అని ఉంది. కష్టంలో ఉన్న సహోదరులను పరామర్శించడం ఆశీర్వాదం, శ్రమలో ఉన్న వారిని పరామర్శించడం ఆశీర్వాదం. ఈవేళ యేసరత్నం గారనే కాదు, ఎవరైనా సరే ఆపదలో ఉంటే, సంఘములో శ్రమలో ఉంటే వారిని తప్పక పరామర్శించాలి, పలకరించాలి. ఆ కష్టములో
వారికి ఉన్న లోటును బట్టి నువ్వు చేయగలిగే సహాయము ఏది ఉందో అది కూడా చేయగలగాలి. సంఘములో ఐక్యతలో పాతుకుపోవాలి, ఆరాధించుటలో పాతుకుపోవాలి. ఇందులో చాలామంది ప్రార్థన చేయలేరు. ఆరాధన అంటే చిట్టుబాబు గారు చేయాలి, ఆరాధన అంటే వివేక్ గారు చేయాలి, ఆరాధన అంటే బర్నబాస్ గారు చేయాలి, అంతే తప్ప కానీ ఆరాధన అంటే వికాస్ చేయగలరా, ఆరాధన అంటే మరి ఆ యొక్క గోపి గారు చేయగలరా, ఆరాధన అంటే విష్ణు గారు చేయగలరా, ఆరాధన అంటే చందు చేయగలరా అని ఆలోచిస్తే అది డౌటే ఉంది. మరి నువ్వు ఇంకెప్పుడు పాతుకుపోతావు? కనుక ప్రియులారా, ఆరాధన విషయంలో పాతుకుపోవాలి, సహోదరుల ఐక్యత విషయంలో పాతుకుపోవాలి, భేదాలు విమతాలు లేకుండా దేవుని ఆవరణములో నాటబడాలి. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. వర్ధిల్లాలని అందరికీ మనసు ఉంది, కానీ మేము వర్ధిల్లుటలేదు, మా జీవితం మోడు బారిపోయింది, మా జీవితం ఎక్కడుంటే అక్కడే ఉండిపోయింది, మా జీవితంలో ఎదుగులేదు బతుకులేదు, మా జీవితంలో అభివృద్ధి లేదని విచారపడుతున్నావే. నువ్వేం చేయాలో అది చేసినట్లయితే, దేవుని మందిర ఆవరణములో నాటబడితే, సహోదరుల ఐక్యత ఎందును, ఆరాధించుట ఎందును, ప్రార్థన ఎందును, ఉపవాసం ఎందును, దేవునికి ఇచ్చుట ఎందును నువ్వు మొదట స్థానంలో ఉండగలిగితే ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. పిల్లలందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యారు. ఈ నెలలో పిల్లలందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యారు. 3వ తరగతి చదువుతున్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యారు, 4వ తరగతి చదువుతున్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యారు, 6వ తరగతి చదువుతున్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యారు ఈ నెలలో. మీకు ఆశ్చర్యంగా ఉందా? ఎందుకో తెలుసా? గవర్నమెంట్ సొమ్ము అందుకున్నారు. ఈ పిల్లోడు 3వ తరగతిలో గవర్నమెంట్ సొమ్ము అందుకున్నాడంటే దేవుడు ఆశీర్వదిస్తే, వాడిని వర్ధిల్ల చేస్తే వాడు జీవితకాలం గవర్నమెంట్ సొమ్ము అందుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆడు 5వ తరగతిలో గవర్నమెంట్ సొమ్ము తీసుకున్నాడంటే, గవర్నమెంట్ సొమ్ము వాడి తరపున వచ్చిందంటే వాడు దేవుడు వర్ధిల్ల చేస్తే వాడు జీవితకాలం గవర్నమెంట్ సొమ్ము తింటాడు. కానీ గవర్నమెంట్ సొమ్ము అందుకున్న వాళ్ళు మీరేం చేయాలంటే, మీ బిడ్డలు మొట్టమొదటిసారి గవర్నమెంట్ సొమ్ము అందుకున్నారు కనుక ఆ గవర్నమెంట్ సొమ్ములో నుంచి దేవునిది దేవునికి ఇవ్వగలగాలి. మనం ఇవ్వలేం. చెవిలీలు కొంటాం, పిల్లకి పట్టీలు కొంటాం, సైకిల్ కొంటాం, లేదా ఏదో గుర్తుగా ఏదో ఒకటి కొంటాం. తప్పు కాదు, ఏదైనా కొనుక్కోవచ్చు. డబ్బు వచ్చినప్పుడు ఏదైనా అమర్చుకోవచ్చు, మంచిదే. కానీ దేవుణ్ణి వెనకాల పెట్టి దేవుణ్ణి మర్చిపోయి చేసేది వర్ధిల్లుట కాదు, దేవుణ్ణి ముందు పెట్టేదే వర్ధిల్లుట. ఇలాంటి వారే దేవుని మందిర ఆవరణములో నాటబడిన వారు వర్ధిల్లుతారు. వారు వర్ధిల్లే మార్గాలు తీసేసుకుని, వర్ధిల్లే ఆలోచనలు పక్కకు పెట్టేసి, వర్ధిల్లే అభివృద్ధిని పక్కకు పెట్టేసి, వర్ధిల్లే మాటలు పక్కకు పెట్టేసి నేను వర్ధిల్లాలి అని ఎగిరితే ప్రయోజనం ఏమీ ఉండదు. కనుక 3వ మాట, దేవుని మందిర ఆవరణములో నాటబడిన వారు వర్ధిల్లుదురు అంటే వారు సంఘములో సత్యములో పాతుకుపోవాలి. 2వది ఆరాధించుటలో పాతుకుపోవాలి. సేవకునికి ఇచ్చుటలో, దేవుని పరిచర్యకి ఇచ్చుటలో పాతుకుపోవాలి. సహోదరుల ఐక్యతలో పాతుకుపోవాలి. దైవ నియమాల్లో పాతుకుపోవాలి. అంటే నాటబడాలి. అప్పుడు వారు చెప్పండి అందరూ చెప్పండి. అప్పుడు వారు అదే చెప్పలేదు సరిగ్గా. చెప్పిన వాళ్ళు అందరూ వర్ధిల్లుతారు. చెప్పండి ఇప్పుడు. నాటబడిన వారు వర్ధిల్లుతారు. వర్ధిల్లాలి. మనం ఆశీర్వదించబడాలి, మనం వర్ధిల్లాలి ప్రియులారా. ఈ రకమైనటువంటి స్థితిని దేవుని వాక్యం చెప్తుంది. ఇక చివరి మాటగా చెప్తాను నేను. పౌలు గారు ఏమంటున్నారంటే, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ మాటగా చెప్తున్నాను. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమే అనింజమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను
ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. ఇక్కడ పౌలు గారు ఒక ప్రార్థన చేశారు. నేను గాక గాక అంటుంటే మీరు ఆమెన్ ఆమెన్ అన్నారు ఇందాక. ఇక్కడ పౌలు గారు ఒక మాట అన్నారు, ఆయన మళ్ళీ చదువుతారు, మీరు ఆమెన్ అనండి, చదవండి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమే అనింజమైనవిగా ఆయన స్థిరపరచుటికై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. సంతోషం. అవును గాక, ఆమెనంటే ఇప్పుడు దీని వివరణలోకి వెళ్దాం. మరి ఆమెన్ అనేయడం కాదు, ఆయన చదివాడు మేము ఆమెన్ అనేసాం కాదు, దీని వివరణలోకి వెళ్దాం. 4వ పాఠం వివరిస్తున్నాను. మొదటి పాఠం దేవుడు తోడై ఉంటే వర్ధిల్లుతాడు. 2వ పాఠం దేవుడు దయ ఉంటే వర్ధిల్లుతాడు. 3వ పాఠం నీతికి సరిపోతే వర్ధిల్లుతాడు. 3వ పాఠం దేవుని మందిరంలో నాటబడిన వారే వర్ధిల్లుతారు. 4వ పాఠం ప్రేమలో వర్ధిల్లాలి. అంటే ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ ఎందుకు అయిందంటే దయా తోడు 2 ఒకటే. దయా తోడు 2 ఒక పాయింట్లోనే రాశాను నేను. నీతి 2వ పాయింట్ రాశాను. 3 దేవుని మందిరంలో రాశాను. 4వది పౌలు గారు చూపిస్తున్న ప్రేమ. ఈ ప్రేమ విషయంలో ఈ లోకంలో ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి. మమ్మల్ని పట్టుకునేలాగా ఉన్నాడు అనుకుంటున్నారు పిల్లలు. నేను ఎవరిని పట్టుకోను, కానీ మీ ప్రేమ మీ దగ్గరే ఉంచుకోండి. కానీ నేను దేవుని ప్రేమను మీకు వివరిస్తాను. మీ ప్రేమ ముందు దేవుని ప్రేమ ఎందుకు పనికిరాదు, అది మీ అభిప్రాయం. కానీ దేవుని ప్రేమ ముందు ఈ లోకపు ప్రేమలేమీ పనికిరావు. ఈ ప్రేమలు చల్లారిపోతాయి. తెలుసా? భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము, భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపో. యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము, బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. దేవునికి స్తోత్రం. భార్యాభర్తల మధ్యన ప్రేమ, బంధుమిత్రుల మధ్యన ప్రేమ, అన్నదమ్ముల మధ్యన ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, ఇవన్నీ నీడలా గతించిపోతాయని చెప్తుంది. ఈ లోకపు ప్రేమల విలువ మనకు అర్థం అవ్వాలి. ఈ పాట అంతా పాడితే సమయం లేదు, బుక్లో ఉంటుంది, మీరు ఎప్పుడైనా పాడండి. ఈ పాట అంతా పాడితే మీ జీవితంలో ఎన్నో అనుభవాలు గుర్తొస్తాయి, ఎన్నోసార్లు భంగపడిపోయిన సమయాలు గుర్తొస్తాయి. ఎందుకంటే ప్రేమ ఈ లోకంలో ఉంది, కానీ ఆ ప్రేమ శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో జాతుల మధ్యన ప్రేమ ఉంది, మన జాతోడురా మన జాతోడురా. కులాల మధ్యన ప్రేమ ఉంది, మన కులస్తుడురా మన కులస్తుడురా. ధనికుల మధ్యన ప్రేమ ఉంది, ధనవంతుడురా మనం చేర్చుకోవచ్చు, ధనవంతుడురా మనం చేర్చుకోవచ్చు. అలాగే అనేక రకాల ప్రేమలు ఉన్నాయి ఈ లోకంలో. ఈ ప్రేమలన్నీ తరిగిపోతాయి. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే మంచి సమరయుడి దగ్గర
ప్రేమ చూపించి ఆ సమరయుణ్ణి చేర్చుకుని ఆ సమరయుడికి వైద్యం చేయించి ఆ సమరయుణ్ణి బాగు చేసి చూపించిన ప్రేమ ఉందే, అది తారతమ్యం లేని ప్రేమ. ఈరోజు సంఘాలు చెడిపోతున్నాయి. సంఘాల్లో నా దగ్గర మ్యాట్రిమోనీ ఒకటి ఉంది, కోనసీమ జిల్లా పెళ్లి పందిరి. అందులో పాస్టర్ల సంఘాలన్నీ ఉన్నాయి. రోజుకి ఒక 5-6 పెళ్లి కూతురులు నెడతారు, ఒక 5-6 పెళ్లి కొడుకులు నెడతారు. పెళ్లి కూతురులు నెడితే పెళ్లి కొడుకులను చూడాలి మనం, పెళ్లి కొడుకులు నెడితే పెళ్లి కూతురులు చూడాలి మనం. ఫోటోలు ఉన్నాయంటే చూపిస్తాను, చాలామంది పెళ్లి కూతురులు ఉన్నారు నా దగ్గర. కానీ ఎలా ఉంటుందో తెలుసా, ఈ కులము ఈ కులస్తుడే కావాలి. ఒకవేళ ఎవరైనా కులం పెట్టకుండా అడితే అయ్యా వెంటనే 2-3 ఆన్సర్లు వచ్చేస్తాయి. ఏ క్యాస్టో చెప్పండి, ఏ క్యాస్టో చెప్పండి. ఈ క్యాస్టులతో బ్రతికే క్రైస్తవ్యము చావాలి, పరలోక రాజ్యం తెరవబడాలి. ఈ కులాలతో వచ్చే గజ్జి పోవాలి, ఈ మతాలతో వచ్చే గజ్జి పోవాలి. నిజమైన ప్రేమ వర్ధిల్లాలి. పౌలు అదే కోరుతున్నాడు. పౌలు కోరిన ప్రేమ ఏంటో తెలుసా, మీరు వర్ధిల్లాలి. నిజమైన ప్రేమ యందు మీరు వర్ధిల్లాలి. సంఘములో ఎవడు దరిద్రుడో, ఎవడు పేదవాడో, ఎవడు దిగజారిపోయి ఉన్నాడో, ఎవడ కడు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడో, ఎవడు వాడు బ్రతుకులో అభివృద్ధి లేకుండా ఉన్నాడో, వాడి పట్ల అభివృద్ధి గలవారు ప్రేమ చూపించాలి. నిజమైన భక్తిని కనపరచాలి, నిజమైన ప్రేమను చూపించాలి. ఈ సంఘం అంతటి మీద నేను తిరుగుతూ ఎవరే ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో గమనిస్తూ ఉంటాను. మరీ కూలిపోయిన వాళ్ళని, ఇంట్లో తిండే లేకపోతే వెంటనే వాళ్ళని గమనించి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాను నేను. అలా నా చేత ఆర్థిక సహాయం పొందిన వాళ్ళు చాలామంది సంఘంలో ఉన్నారు. దేవుని ప్రేమ మనం చూపించలేనప్పుడు నా కులస్తుడికే నేను చేసుకుంటాను, నా మతస్థుడికే నేను చేసుకుంటాను అని మనం ప్రవర్తిస్తున్నప్పుడు, నా సాటివాడికే నేను చేసుకుంటాను అని మనం ప్రవర్తిస్తున్నప్పుడు, కులాలని మతాలని తెచ్చి దేవుని ఆలయంలో పెట్టినప్పుడు, తారతమ్యం లేని దేవుడు, కుల మతాలకు అతీతుడైన దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తాడు, నిన్ను ఎలా క్షమిస్తాడు? చెప్పాలి ఎలా క్షమిస్తాడు? నీ కులం అట్టుకుని నువ్వు వదులుతలేదే, నీ మతం అట్టుకుని నువ్వు వదులుతలేదే. ఎందుకు గొడవలు, ఎందుకు డెబిట్లు, ఎందుకు ఇంత గొడవలు, పెద్ద పెద్ద గొడవల కారణం ఏంటంటే వాళ్ళు మతస్థుడి మాట అన్నాడు కనుక మనం ఊరుకోకూడదు. మన మతస్థుడిని కొట్టారు కనుక ఊరుకోకూడదు. మన మతస్థుడిని చంపేశారు కనుక ఊరుకోకూడదు. మన కులస్థుడి జోలికి వచ్చాడు కనుక మన కుల వాళ్ళందరూ ఊరుకోకూడదు. ఇది లోకములో ఉన్న భావన, అది దేవునిలో ఉండకూడదని పౌలు చెప్తున్నాడు. మీరు ప్రేమ యందు వర్ధిల్లాలి అని చెప్తున్నాడు. మళ్ళీ చదువుదాం. ప్రేమ చూపువారై మీరు వర్ధిల్లాలి. చదవండి 3:13 మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను, మనుషులు అంటున్నాడు కానీ కులస్తులు అంటలేదు, మతస్థులు అంటలేదు, మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. ప్రేమలో వర్ధిల్లాలి, సంఘములో నాటబడి వర్ధిల్లాలి, దేవుని దయలో వర్ధిల్లాలి, నీతి తత్వములో నీతిమత్వములో వర్ధిల్లాలి. నువ్వు వర్ధిల్లాలంటే ఎవరిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు అనే ప్రశ్న వేసుకుంటే, ఈరోజు ఈ గుణగణాలు కలిగిన వారిని, ఇప్పుడు దాకా చెప్పిన 4 పాయింట్లు ఉన్న వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఇక 5వ పాయింట్, మనము ఆత్మయందు వర్ధిల్లాలి. 3 యోహాను పత్రిక 1-2 వచనాలు. 3 యోహాను పత్రిక 1:2 ఆత్మయందు వర్ధిల్లాలని చెప్తాడు ఇక్కడ. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? నీకోసమే ప్రార్థిస్తున్నాడు. నీకోసం ఎందుకు ప్రార్థిస్తున్నాడో తెలుసా? నువ్వు ఆత్మ విషయంలో వర్ధిల్లాలని, ఆత్మజ్ఞానము కలిగి ఉండుట వలన సమూయేలుకి సౌలు చేసిన తప్పు తెలిసింది.
సౌలు తప్పు చేశాడు, అది సౌలుకు తెలియలేదు. సౌలులో దేవుని ఆత్మ లేదు. సమూయేలు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కనుక సౌలు తప్పు చేశాడని ఎవరికి తెలిసింది? చెప్పండి. సమూయేలుకి తెలిసింది. ఈ దినాన్ని నీ సహోదరుడు కానీ నీ సహోదరు కానీ తప్పు త్రోవలో నడుస్తుంటే, నువ్వు ఆత్మయందు బలపడి ఉంటే ఆ తప్పు నీకు తెలుస్తుంది. లేకపోతే నువ్వు కూడా తప్పుదారిలోనే నడుస్తావు. ఆత్మయందు వర్ధిల్లాలి. ఆత్మయందు వర్ధిల్లాలంటే మోకాళ్ళ మీద లెగిసి మొగ్గలేసి పడిపోమని కాదు. ఆత్మయందు వర్ధిల్లాలంటే చేతులు ఎర్రగా వచ్చేసేలా చప్పట్లు కొట్టేయమని కాదు. ఆత్మయందు వర్ధిల్లాలంటే పడి దొరలమని కాదు. ఆత్మయందు వర్ధిల్లడం అంటే ఏంటో తెలుసా? నీవు దేవుని యొక్క ఆత్మ కలిగి ఉంటే అసత్యమేదో సత్యమేదో నువ్వు గ్రహిస్తావు. దేవుని ఆత్మ కలిగి ఉంటే తప్పుదారిలో నడిచేవాళ్ళు నీకు కనబడతారు, తప్పు త్రోవలో ఉన్నట్టు. సమూయేలు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కనుక సౌలు చేసిన తప్పు సమూయేలుకి తేట తెల్లగా తెలిసింది. ఆత్మ విలువ తెలియచేయటం వలన దావీదు సౌలును క్షమించాడు. ఆత్మ కలిగి ఉన్నాడు కనుక అవకాశం వచ్చినా సౌలుని చంపాడండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమన్నారు? ఇలాంటి అవకాశం నీకు ఎప్పుడు రాదు, ఇంకా నువ్వు ఈట తీసుకుని సౌలుని భూమికేసి కొట్టి వధించేయమని చెప్పారు. ప్రోత్సాహం ఉంది. చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు అవకాశం వచ్చింది, మంచి తరుణం దొరికింది. కానీ దావీదు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కనుక, దేవుని ఆత్మలో ఉన్నాడు కనుక సౌలుని ఎన్ని మార్లు ఎలాంటి అవకాశం వచ్చినా కానీ, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ దావీదు సౌలుని చంపలేదు. దేవుని ఆత్మ కలిగి ఉంటే నీతి కార్యాలు చేస్తాం. దేవుని ఆత్మ కలిగి ఉంటే వర్ధిల్లుతాం. దేవుని ఆత్మ యందు వర్ధిల్లాలి. దేవుని వాక్యం దైవజనుడు ఉపదేశిస్తున్నప్పుడు తప్పులు దొరకవు నీకు. దేవుని ఆత్మ యందు ఉంటే, దేవుని ఆత్మలో లేకపోతే తప్పులే దొరుకుతాయి. చాలామంది అంటారు ఈ వారం నా కోసమే చెప్పాడు. మొన్న వారమో పై వారమో కానీ నేను దేనికోసం చెప్పానంటే శ్రమకాలం అని చెప్పాను. ముందు వారమేనా? శ్రమకాలం. బండి మీద వెళ్ళిపోతుంటే ఒక ఆయన నన్ను ఆఫ్ చేసి, మీరు యూట్యూబ్లో పెట్టారు కదా వాక్యం శ్రమకాలం అని, అది నా జీవితానికి అక్షరాలా సరిపోయిందండి అన్నాడు ఒక ఆయన. అక్కడ బండి మీద ఆగితే మేము ఇద్దరం పలకరించుకుంటుంటే టకటకటకమని సంతోషంగా ముఖం అంతా నవ్వు చేసుకుని ఆనందంగా ఈ మాట చెప్తుంటే నాకు చాలా సంతోషం కలిగింది ఆయన్ని చూసి. ఎందుకంటే నా జీవితంలో ఈ వర్తమానం పనిచేసింది అని చెప్తుంటే, దేవుని వాక్యం వింటున్నప్పుడు, దైవజనుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ప్రియులారా నీకు అనుకూలంగా చేసుకోవడం కాదు కానీ దేవుని చిత్త ప్రకారంగా గమనిస్తే అందులో తప్పులు దొరకవు. కొంతమంది తప్పులు ఎతుకుతారు. తప్పులు ఎతికే మనసు ఉందంటే అది దైవాత్మ ప్రేరణ కాదు. నీకు నువ్వుగా నీ బ్రతుకు అన్వయించుకుంటే నువ్వు సరిదిద్దుకుంటావు. అదే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఏం చేస్తుంది? దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చిందో వాళ్ళు తప్పులు దిద్దుకుంటారు వాళ్ళు. అదే చెప్తున్నాడు ఇక్కడ 5వ మాటగా, మనము ఆత్మయందు వర్ధిల్లాలి. ప్రియుడా అని చెప్తున్నాడు. ప్రియుడా, మనం ఆత్మయందు వర్ధిల్లాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత బలపరచబడ్డారు. ఆయన 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత, సాతాను చేత శోధించబడిన తర్వాత పరిశుద్ధాత్మని చేత బలపరచబడ్డారు. అందుకే శిలువ మరణాన్ని అవలేలగా జయించాడు. కొడుతున్నా, నిందిస్తున్నా, ఉమ్ము వేస్తున్నా, అవమానపరుస్తున్నా, అరచేతులతో కొడుతున్నా, తోలనాడుతున్నా ఆయన అవలేలగా దాన్ని భరించగలిగాడంటే ఆత్మపూర్ణుడై ఉన్నాడు. ఈరోజు ఎవరన్నా తిడితేనే ఒప్పుకో, ఎవరన్నా కోప్పడితేనే ఒప్పుకో, డైలాగ్ వేసినట్టు అనిపిస్తే దాన్ని ఊరుకో. వాక్యంలో కూడా చెప్తే నా కోసమే చెప్పాడని నువ్వు కత్తి కడతావు. ఎవరన్నా ఒక మాట అంటే ఒప్పుకో, ఎవరన్నా నిన్ను దూషిస్తే ఒప్పుకో, ఎవరన్నా ఒక దెబ్బ కొడితే ఒప్పుకో. ఎందుకు పడాలంటావు? కానీ యేసు ప్రభువారు ఆత్మయందు బలపరచబడి వర్ధిల్లాడు కనుకనే ఆయన శిలువ మరణాన్ని అవలేలగా జయించాడు. దూషించిన వారిని తిరిగి చెప్పండి దూషించిన వారిని తిరిగి దూషించలేదు, కొట్టిన వారిని తిరిగి కొట్టలేదు.
అవమానించిన వారిని తిరిగి అవమానించలేదు. నేడు నువ్వు ఎలాగున్నావు? ఆత్మ యందు వర్ధిల్లుచున్నావా? నీ జీవితంలో కూడా ఈ గుణగణాలు కనబడాలి. పౌలు అన్నాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. నా మట్టుకు నేను బ్రతికితే, నా మట్టుకు నేను తింటే, నా ఇల్లు నేను కట్టుకుంటే, నా జీవనాన్ని నేను అభివృద్ధి పరుచుకుంటే, నా జీవితకాలం నా కొరకే నేను వాడుకుంటే బ్రతకడం వేస్ట్. అలాంటి బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే అన్నాడు పౌలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. కనుక పౌలు అలా అనగలిగారు అంటే కారణం ఏంటో తెలుసా? ఎందుకో తెలుసా? ఆ మాట ఆత్మయందు, చదవండి 1-2 మళ్ళీ చదవండి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను చెప్తున్నాడు. ఇంకా తర్వాత చదవండి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా, నీ సత్య ప్రవర్తన గురించి ఏం దొరికింది? నాకు సాక్ష్యము దొరికింది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మనం మాట్లాడుకున్నా, దావీదుని గురించి మనం మాట్లాడుకున్నా, యోసేపుని గురించి మనం మాట్లాడుకున్నా, అపోస్తలుడైన పౌలు గారిని గురించి మనం మాట్లాడుకున్న వాళ్ళ జీవితాలు సాక్ష్య జీవితాలుగా ఉన్నాయి. మన జీవితాలు కూడా సాక్ష్యార్థమైన జీవితాలుగా ఉండాలి. సాక్ష్యం లేని జీవితం వ్యర్థం. సాక్ష్య జీవితం నీ జీవితంలో కావాలి. నీ భర్త చెప్పినా, నీ బిడ్డలు చెప్పినా, నీ తల్లిదండ్రులు చెప్పినా, నీ పక్క చర్చిలో కూర్చొని సహోదరుడు చెప్పినా ఒక సాక్ష్య జీవితం నీకు కావాలి. ఆ సాక్ష్య జీవితం దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వు ఆత్మయందు వర్ధిల్లాలని కోరుతున్నాను. రైతు ఏం చేస్తాడో తెలుసా? దుక్కు విత్తనాలు చల్లి 3 రోజులు తిరుగుతాడు ఆకుమడి దగ్గరికి. మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్తగా కంచి కడతాడు. ఆ మొలకలు పాడవకుండా వృద్ధిలోకి తీసుకొస్తాడు. అవి వర్ధిల్లుతున్న కొద్దీ పిండేస్తాడు. అభివృద్ధి పొందిన తర్వాత ఆకుమడి తయారైతే దాన్ని లాగి ఊడుపుడుస్తాడు. ఊడుపు రోజులయ్యి ఊడుపుడిపిస్తాడు. అవి ఒకే చోట ముద్దగా ఉండిపోయని వరి నాట్లు నాటిస్తే అవి విస్తారంగా పండి అనేకమైన సమృద్ధికరమైనటువంటి ధాన్యాన్ని రైతుకి ఇస్తాయి. ఆ వర్ధిల్లినంతకాలం ఆ చేనుగట్టుకే తిరుగుతాడు. ఆ వర్ధిల్లాలని, అది పంట రావాలని ఆశపడతాడు. మన జీవితంలో పంట పండే రోజు ఒకటి ఉంది. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి, నిత్య మహిమలో మనం ప్రవేశించడానికి, నిత్య రాజుకు యేసుక్రీస్తు ఎదుట నిలవబడడానికి, ఆయన ముందు నిలబడి తీర్పులో మనం జయము పొందడానికి, వర్ధిల్లిన వారిగా ఉండడానికి మన జీవితంలో ఒక రోజు అంటూ నియమించబడింది. కనుక ప్రియులారా, వర్ధిల్లాలి. నీ బ్రతుకు ఎదుగుదల లేదు, నీ బ్రతుకులో అభివృద్ధి లేదు, నీ బ్రతుకులో సంతోషం లేదు, నీ బ్రతుకులో ఏమాత్రం కూడా ఎదుగుదల లేదు. కారణం ఏంటంటే నువ్వు ఆత్మయందు చల్లారిపోయావు. ఆత్మ తీవ్రత కలిగించు, కన్నీరు కార్చు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, మోకాళ్ళ మీద పట్టుదల కలిగి విజ్ఞాపన చేయి. యాకోబు యేసు ప్రభుని నిందించేవాడు. యాకోబు ఎవరో కాదు, యేసు ప్రభు అన్నగారే, మరియమ్మ కొడుకు. యేసు ప్రభుని నిందించేవాడు, అవమానించేవాడు. యేసు ప్రభు పునరుత్థానుడయ్యాక ఒక గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన మొదలెట్టాడట. యాకోబుని ఆ ప్రార్థనలో నుంచి లేపడానికి ప్రజలు వెళ్ళి ఆ యాకోబుని ప్రార్థనలో నుంచి లేపేసరికి 2 చేతులు 2 రెక్కలు పట్టుకుని ప్రార్థనలో నుంచి లెగదీసేస్తే ప్రార్థన మానడం లేదు. రోజులు తరబడిపోతున్నాయి, నెలల తరబడిపోతున్నాయి. మోకాళ్ళ మీద ఉండిపోయాడు, రావటం లేదనేసి ఆ 2 చేతులు పట్టుకుని లెగదీస్తే 2 కాళ్ళు తాడులాగా చుట్టుకుపోయాట. 2 కాళ్ళు ఏమైపోయాట? తాడు మెలేసుకుని పోయినట్టుగా 2 కాళ్ళు మెలేసుకుపోయాట. ప్రార్థనలో తీవ్రత. యాకోబు గొప్పవాడు. దేవుని కృప నీ యందు ఉండాలంటే, నువ్వు తీవ్రత వర్ధిల్లాలంటే, ప్రతి విషయంలోనూ నువ్వు వర్ధిల్లాలంటే, ప్రతి విషయంలో నువ్వు అభివృద్ధి చెందాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నువ్వు వర్ధిల్లి అభివృద్ధి పొందినవాడిగా ఉండాలంటే, నువ్వు దేవుని ఆత్మయందు వర్ధిల్లేవాడిగా, దేవుని ఆత్మయందు బలపడేవాడిగా
దేవుని వాక్యములో స్థిరపడాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచినట్టయితే ప్రార్థన చేస్తాను. ప్రేమస్వరూపుడా, మీకు వందనాలు. ఈ దినకాలమందు బోధించిన సత్యవాక్యమును అనుసరిస్తూ సత్యమును పోలి నడుచుకొనుటకును, వారి ఆత్మయందు వర్ధిల్లుటకును, నాయన ప్రతి విషయంలోనూ వారు వర్ధిల్లి అభివృద్ధి పొందుటకును ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఈ వాక్యం విన్న వారందరినీ వర్ధిల్ల చేయండి. వారి కుటుంబాలు వర్ధిల్ల చేయండి. వారి బిడ్డలను వర్ధిల్ల చేయండి. వారి బ్రతుకులను వర్ధిల్ల చేయండి. వారు వర్ధిల్లిన వారుగా ఉండడానికి, వారు నీ దయందును నీ కృపయందును వారు పాతుకుపోయినట్లు సంఘములో వారు నాటబడిన వారుగా ఉండడానికి సహాయం చేయండి. ఈ వర్తమానం విన్న బిడ్డలందరూ నాయన నీ కృప పొందినట్లు వారిని బలపరిచి ఆశీర్వదించండి. శ్రమలో ఉన్నారా, విడుదల చేయండి. అనారోగ్యంలో ఉన్నారా, విడుదల చేయండి. కష్టములలో, అప్పులలో, బాధలలో ఉన్నారా, విడుదల చేయండి. ఎవరూ లేక ఒంటరి స్థితిలో కుమిలిపోతున్నారా, వారికి ఆదరణ దయచేయండి. ఈ వాక్యమైన ప్రతి బిడ్డని దీవించి అభివృద్ధిలోకి తీసుకొచ్చి బలపరచమని యేసు నామములో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.